Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, APPSC Group 2 మెయిన్స్కి సంబంధించి ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా స్టూడెంట్స్ అందరిలో ఎన్నో కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పటికీ కూడా కట్ ఆఫ్ గురించి క్వశ్చన్ చేయడం 1:50 1:100 కోసం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా అందరినీ మెయిన్స్కి పంపించాలి అని అన్న కొంతమంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ని క్యాన్సిల్ చేయాలి. ఇటువంటి ఎన్నో అపోహల మధ్య మీ ప్రిపరేషన్ ముందుకెళ్తుంది. సో అంటే ప్రిపరేషన్ నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళడం చాలా చాలా కష్టం. సో అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో గవర్నమెంట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఇంకొంతమందికి అదనంగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. అండ్ అలాగే ప్రిపరేషన్కి సంబంధించి ఇంకొన్ని మాటలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, మీకు ఇక్కడ చూస్తే ఈ వైట్ కలర్ పేజ్లో, సో ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఇవాళ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. సో టోటల్గా 8 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 8 పోస్ట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. గైస్, ఒకవేళ 1:50గా మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 400 మంది స్టూడెంట్స్ అదనంగా మెయిన్స్ రాయడానికి ఛాన్స్. 1:100 తీసుకున్నా కానీ అదనంగా 800 మంది స్టూడెంట్స్ మెయిన్స్ రాయడానికి ఛాన్స్ ఉంది. సో 800 అంటే ఎంత కాదనుకున్నా కట్ ఆఫ్ అట్లీస్ట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు డిఫరెంట్ మాధ్యమాల్లో డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 35+ కానీ 30+ కానీ, ఎందుకంటే కట్ ఆఫ్ ఎప్పటికీ మన చేతిలో ఉండదు. మనం కలెక్ట్ చేసుకున్న శాంపుల్ క్వాలిటీ పైన కూడా కట్ ఆఫ్ డిపెండ్ అవుతుంది. నేను ఈ టైంలో ఏం చెప్తానంటే కట్ ఆఫ్ గురించి ఏమీ ఆలోచించకుండా జస్ట్ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎందుకు స్టార్ట్ ద ప్రిపరేషన్ అంటున్నానంటే మేబీ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి 1:100కి ఛాన్స్ ఇస్తే అంటే అనవసరంగా ఈ సందిగ్ధంలో అంటే సెలెక్ట్ అవుతానా కాదా అని ఆలోచించి సడన్గా పెంచిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోలేదు అని బాధపడే కంటే ఇప్పుడే సీరియస్గా ఎంత కాదనుకున్న 1 మంత్లో మాత్రం ఖచ్చితంగా సిలబస్ కానీ కట్ ఆఫ్ అంటే మార్క్స్ కానీ కట్ ఆఫ్ కానీ 100% ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో డు నాట్ వెయిట్. మహా అయితే ఒక 1 మంత్ వేస్ట్ అవుతుంది. కానీ ఈ 1 మంత్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నిజంగానే ప్రిలిమ్స్లో ఉంటే సో థింక్ అబౌట్ ఇట్, ఎంత పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ ఈ గవర్నమెంట్ మారినా లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే గ్రూప్ 2 నోటిఫికేషన్కైనా ఇప్పటి నుంచే కొంచెం నేర్చుకొని ఉంటే మెయిన్స్లో అది మీకు అదనంగా బెనిఫిట్ అవుతుంది. సో ఎటువంటి అపోహల మధ్యలో ఉండకుండా సో జస్ట్ స్టార్ట్ ద ప్రిపరేషన్. అందుకే సో ఇంకొంతమంది స్టూడెంట్స్ పర్టికులర్గా అడిగారు, సార్ ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ 2 నెలల ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా 45+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా నాకు కాల్ కూడా చేశారు. అలాగే 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్లో 35 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితులు, ప్రభావాలు వీటన్నిటి బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎవరైనా కూడా సో నిజంగా ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఎప్పుడైనా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి సో లేకపోతే 35+ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు డు నాట్ వెయిట్, స్టార్ట్ ప్రిపేరింగ్. సో మీ అందరి కోసమే శివరాత్రి సందర్భంగా 75% ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. 75% అన్ని కోర్సులపై. సో మీకు ఇండివిజువల్గా ఫుల్ లెంత్ అన్ని కోర్సుల పైన 75% ఆఫర్. అండ్ అలాగే మీరు చూస్తే మిషన్ నిర్వాణ వర్షన్ 2.0 సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని స్టార్ట్ చేశాను. వేల మంది విద్యార్థులు మిషన్ నిర్వాణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ వందలాది మంది విద్యార్థులకు 35+ మార్క్స్ వస్తున్నాయి. నేనేం దీన్ని హైఫనేట్ చేసి చెప్పట్లేదు. సో అంటే ఆల్మోస్ట్ 65% స్టూడెంట్స్కి టెస్ట్ సిరీస్ కానీ కంటెంట్ కానీ ప్లస్ అయింది. సో మళ్ళీ ఇది చూసుకున్న తర్వాత ఏ విధంగానే మీరు ఆలోచించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డే వైజ్ ప్లాన్స్ ఇస్తే ఎలా చదవాలి ఏంటి అని మీలో ఉత్సాహం పెరుగుతుంది. అందుకోసం మిషన్ నిర్వాణ ఎక్కడ చూడనటువంటి విధంగా డే 1, డే 2, డే 3 ఫోల్డర్స్ పెట్టి టాపిక్ వైజ్ టెస్ట్స్ పెట్టి సెక్షనల్ వైజ్ టెస్ట్స్ పెట్టి ఫుల్ లెంత్ టెస్ట్స్ పెట్టి టాపిక్స్ ఇచ్చి మెటీరియల్స్ ఇచ్చి ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. మిషన్ నిర్వాణ స్పెషల్గా ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, వాళ్ళకే ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు స్పెషల్గా మిషన్ నిర్వాణ చూడాల్సిన అవసరం లేదు. ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ సపరేట్ కోర్సెస్ పర్చేస్ చేస్తే ఆటోమేటికల్గా మీకు మిషన్ నిర్వాణ వచ్చేస్తుంది. ఇందులో పర్టికులర్గా ఫ్యాకల్టీ టీం గురించి చెప్తే మనం ఫస్ట్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేకపోతే ఏపీ హిస్టరీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళు ఏపీ హిస్టరీ నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కేవలం
క్లాసెస్ అండ్ మెటీరియల్స్ చూస్తేనే ఎగ్జామ్లో కంటెంట్ కవర్ అయ్యే విధంగా. ఎందుకంటే మొన్నటి ఎగ్జామ్లో సొసైటీ కొంచెం అనలైటికల్గా లేకపోతే బియాండ్ ద సిలబస్ ఇచ్చారు. హిస్టరీ చాలామంది 25 మార్క్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి బియాండ్ ద థింగ్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. అటువంటి ఏపీ హిస్టరీని చాలా ప్రతిష్టాత్మకంగా సపరేట్ ఇంగ్లీష్, సపరేట్ తెలుగు, చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు బైలింగ్వల్లో చెప్పినప్పుడు. అందుకే రమణ సార్ చేత తెలుగు మీడియం, దత్తు సార్ ద్వారా ఇంగ్లీష్ మీడియం, అండ్ అలాగే ఎస్ఎన్టీ జగదీష్ సార్ ద్వారా బైలింగ్వల్, హిదాయతుల్లా సార్ ద్వారా కొన్ని పాయింట్స్. మళ్ళీ చెప్తున్నాను, జగదీష్ సార్ పూర్తిగా ఎస్ఎన్టీ కవర్ చేస్తారు. అయితే టైం వేస్ట్ అవుతుంది అన్న విషయంలో అంటే స్టేట్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ హిదాయతుల్లా సార్ ఆర్సి రెడ్డిలో కానీ లేకపోతే అమిగోస్లో కానీ లేకపోతే ఢిల్లీలో, బెంగళూరులో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సో వర్క్ చేసి ఉన్నారు. లా ఎక్సలెన్స్ ఇట్లా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్లో. సో సార్ కూడా వచ్చారు. ఎస్ఎన్టీ మీకు ఇంకాస్త సింప్లిఫై కావడానికి, అండ్ ఇండియన్ పాలిటీ నేనే ఆల్రెడీ సపరేట్గా తెలుగు, ఇంగ్లీష్ వీడియోస్ చేసి ఉన్నాయి. అండ్ అలాగే ఇదే కోర్స్ తీసుకున్న వాళ్ళకు బైలింగ్వల్లో అంటే లైవ్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఎకానమీ చాలామంది టిపికల్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. దీనికి చౌటి ప్రభాకర్ సార్ హైదరాబాద్లో ద వెల్ నోన్ ఫ్యాకల్టీ స్పెషల్గా అడిగారు, సార్ చౌటి సార్ని తీసుకొస్తారా అని. సార్ కూడా బైలింగ్వల్లో చెప్తారు. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ అలాగే ప్రదీప్ సార్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్గా. సో మీకు ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోరింగ్ తీసుకునే విధంగా సో లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్, లేదా కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కావాలంటే ఇండివిజువల్ కోర్సెస్, అలాగే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ అంటే టెస్ట్ సిరీస్, వీటన్నిటిని యాడ్ చేసి మంచి అద్భుతమైన కోర్స్ని రోహిత్స్ అనాలిసిస్ మీకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఎంసీక్యూస్, ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తూ అన్నీ కూడా యూట్యూబ్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఎగ్జామ్కి సంబంధించి డౌట్స్ ఉంటే సో నాకు మెసేజ్ చేయండి. 9110556858 కాల్ చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే కట్ ఆఫ్ ఇటువంటి గురించి మాత్రం కాకుండా నిజంగా ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, థ్యాంక్ యూ గైస్.